రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిండ్రు. మీరు ఏదైతే ప్రకటించారో ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీని ఉద్యమాల గడ్డని అభివృద్ధి చేస్తాం, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా మంచి విద్యను అందించాలని మీరు ఇచ్చిన హామీ ఏదైతే ఉన్నదో అది మేము స్వాగతిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఏదైతే ఈ రాష్ట్రానికి ముఖ్య కారణమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీని మీరు బాగు చేస్తా ఉండడం మా అందరికి కూడా ఆనందంగా ఉంది. ఇదే అంశాన్ని మీ ప్రభుత్వం దృష్టికి, గత ప్రభుత్వం దృష్టికి కూడా మేము తీసుకెళ్ళినాం. ఈ రాష్ట్రం ఏర్పడ్డాక ఎంటైర్ ఈ ఉస్మానియా యూనివర్సిటీని మార్చాలా, ఒక కార్పొరేట్ స్థాయిలో ఉండాలా, యూనివర్సిటీ మొత్తం కూడా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ లాగా ఉండాలని మేము ఏదైతే చెప్పామో దాని అమలుకి ఈ రోజు మీరు ఒక అడుగు ముందుకేశారు. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. అదే ఒక్క విషయమే కాకుండా ఇంకో కొన్ని విషయాలు మాట్లాడారు. ఈ గడ్డ పైకి వచ్చి ఈ గడ్డ ఉద్యమాల గడ్డ అన్నారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒక అవధి కాదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒక అడ్డంకి కాదు అని మీరు చెప్పారు. ఈ అన్ని అంశాలు కూడా మనం పరిగణలోకి తీసుకుందాం. ఇంగ్లీష్ నేర్చుకోవడంలో తప్పేముంది, దాన్ని ఎందుకు ప్రోత్సహించకూడదు? లాంగ్వేజ్ ఒక బారియర్ కాదు, నాలెడ్జ్ అన్నదే మనకి ముందున్నది. ఆ నాలెడ్జ్ మేము పెంపొందించుకోవాలన్నా కూడా మాకు విద్య అవసరం. మా విద్యార్థులు రాజకీయ పార్టీ తరఫున అదే విద్యని ఉచితంగా ఇవ్వమని చెప్పి మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గతంలో కూడా గత ప్రభుత్వాలను కూడా మేము హెచ్చరించినాం. ఉచిత విద్య వైద్య విధానం ఈ రాష్ట్రంలో కొనసాగాల, ఈ రాష్ట్రంలో అమలు చేయాలా, ద్వారా అందరూ కూడా ఎంతో జ్ఞాన సంపద పంచుకొని ఈ రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుందని మేము చెప్పినాం. కేవలం ఈరోజు 1000 కోట్లు ఉస్మానియా యూనివర్సిటీకి కేటాయించి అదే రాష్ట్రం మొత్తానికి నువ్వు చూపించుకొని అందరికీ న్యాయం చేసినాం అని నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో ఈ యొక్క విద్య అన్ని ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్లో అన్నింటిలో కూడా నాణ్యమైనది ఉచితంగా అందేట్లో మీరు ప్రయత్నం చేయండి, వాటి కోసం ప్రయత్నం చేయండి. అది మాకు కావాల్సింది. గతంలో ఈ చదువుకున్న వాళ్ళందరూ కూడా ఏమయ్యారు? నిరుద్యోగులు అయ్యారు. మీరు చదువుకోండి, మేము 1000 కోట్లు కేటాయిస్తున్నాం, ఉస్మానియా యూనివర్సిటీలో నాలెడ్జ్ ఉంటుంది, మీరు పెంపొందించుకోండి, డిగ్రీలు కంప్లీట్ చేయండి అంటున్నారు. మేము డిగ్రీలు కంప్లీట్ చేసి 30 లక్షల మంది రోడ్ల మీద పడి తిరుగుతున్నాం. వాళ్ళకి ఉపాధి కల్పించే మార్గాలు కూడా ఏర్పాటు చేయమని కోరుతున్నాం. ఏదో గ్లోబల్ సమ్మిట్ పెట్టినాం, దాంట్లో ఉద్యోగాల సెంటర్ ఈ బూటక మాటలు విని ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ కానీ, ఈ తెలంగాణ విద్యార్థులు కానీ, తెలంగాణ యువత కానీ నమ్మే సిచ్యువేషన్లో లేరు. నువ్వేంది, నీ చరిత్ర ఏందని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, రాష్ట్ర యువతకు తెలుసు, విద్యార్థులకు తెలుసు, అందరికీ తెలుసు. నీలాంటి చరిత్ర ఉన్నోడు ఈ రాష్ట్ర ప్రజలకి ఎంతవరకు ఉద్యోగ అవకాశాలు ఇస్తారని కూడా మాకు తెలుసు. మీరు ఇచ్చిన హామీల్లో భాగంగా 2 లక్షల ఉద్యోగాలు ఎటుపోయినని అడుగుతున్నాం. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ గేట్ దగ్గరకు వస్తుంటే మా విద్యార్థి రాజకీయ పార్టీ నాయకుల్ని, నిరుద్యోగ సంఘాలని, ప్రతిపక్షాలని అందరినీ అరెస్టు చేసి నీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ ఆధీనంలో పెట్టుకొని, పోలీసుల ఆధీనంలో పెట్టి ఈ రోజు నువ్వు ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీదకి వచ్చినావు. నువ్వు అంటున్నావు నేను నల్లమల్ల అడవి నుంచి వచ్చినాను, నాకు పేదల బాధలు తెలుసు అని. నీకు తెలిసిన బాధలు ఏందో నాకు తెలియలే, కానీ ఈ యొక్క యూనివర్సిటీకి నేను దొంగలాగా రాలేదన్నావు. మా అందరినీ నువ్వు నిర్బంధించి ఈరోజు వచ్చినావు. దొంగలాగా వచ్చావా, దొరలాగా వచ్చావా నువ్వే అది తేల్చుకోవాలా. గత పాలకుల గురించి విమర్శిస్తున్నావు. వాళ్ళు గడిల పాలన చేశారు, రాచరిక పాలన చేశారని. ఈరోజు నువ్వు చేస్తుంది ఏంది? మా అందరినీ బంధించి నిర్బంధించి నువ్వు ఈడకొచ్చింది అది రాచరిక పాలన కాదా, గడిల పాలన కాదా? ఇవన్నీ నువ్వు చూసుకోవాలా. కొమరం భీం గురించి మాట్లాడతావు, చాకల ఐలమ్మ గురించి మాట్లాడతావు, దొడ్డి కొమరయ్య గురించి మాట్లాడతావు. ఆ మహానుభావుల గురించి నీకేం తెలుసు? పోరాటం చేశారు అని అంటున్నావు. నీ రాచరిక పాలన కొనసాగితే ఇదే ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద, ఇదే తెలంగాణ గడ్డ మీద, నీ యొక్క అధికారం మీద, నీ రాచరిక పాలన మీద మరో పోరాటం జరుగుద్ది, మరో ఉద్యమం జరుగుతుంది. నీ యొక్క రాచరిక పాలన అంతం చేసే రోజు వస్తుంది. కేవలం నీ మాయ మాటలు, బూట మాటలు చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రజల్ని ఏదో నమ్మించి ఈరోజు ఉస్మానియా గడ్డ మీదకి వచ్చినా అంటే అందరినీ నిర్బంధించి వచ్చినావు. అది కూడా నువ్వు చెప్పు. ఎంతమందిని అరెస్టులు చేసినావు అవన్నీ చూపించు. ఆ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కనిపించకుండా రాత్రులు అందరినీ అరెస్ట్ చేసి, హౌస్ అరెస్టులు చేసి, నిరుద్యోగ సంఘాలని, విద్యార్థుల రాజకీయ పార్టీ నాయకుల్ని, నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరిని ఈరోజు నిర్బంధించి ఈరోజు ఈ యొక్క గడ్డపై అడుగుపెట్టినావు. బిడ్డానికి చెప్తున్నాం, నువ్వు నల్లమల్ల అడవుల్లో పుట్టొచ్చు, నేను ఖమ్మంలో పుట్టినా, ఖమ్మం ధైర్యం నాకు తెలుసు, ఖమ్మం గడ్డ విలువ కూడా తెలుసుకో. ఖమ్మంలోనే ఈ తెలంగాణ ఉద్యమం పుట్టింది. మరో ఉద్యమానికి కూడా నేను నాంది పలుకుతున్నా. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మిమ్మల్ని అణచే ప్రయత్నం ఈ విద్యార్థుల్లోనూ, ఈ యొక్క గడ్డ ఉస్మానియా గడ్డపైన ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతుంది. వ్యాఖ్యలు చేసేటప్పుడు ఏం వ్యాఖ్యలు చేస్తున్నావు, ఎటు వెళ్తున్నావు, నీ ఆలోచన విధానం ఏంది? హద్దులో పెట్టుకొని మాట్లాడు. ఇష్టానుసారంగా నీ నోటికొచ్చిన అన్ని మాట్లాడేసి ఈ రాష్ట్ర ప్రజల్ని మాయమాటలు చెప్పాలని ప్రయత్నం చేయకు. మేము ఏదైతే కోరుకున్నామో ఇది ఉచిత విద్య వైద్య విధానం ఈ రాష్ట్రంలో రావాలని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున పలుమార్లు కోరుతున్నాం. నీ ఇంటిని ముట్టడించినాం, నీ సెక్రటరియట్ని ముట్టడించినాం, నీ అసెంబ్లీని కూడా ముట్టడించినాం. నేను చెప్పిన పనులలో ఆ ఉస్మానియా యూనివర్సిటీని మీరు ఏదో అభివృద్ధి చేస్తానని 1000 కోట్లు మీరు కేటాయిస్తానన్నారు. అది మాకు సంతోషమే. కానీ విద్య మేము అభ్యసించి డిగ్రీ పట్టాలు పొందిన తర్వాత ఆ పొందిన విద్యలో ఉద్యోగ అవకాశాలు కూడా మాకు కావాలా. నువ్వు చెప్పిన 2,67,000 ఉద్యోగాలు ఇయ్యి. మేము ఇచ్చినాం కదా నోటిఫికేషన్, 2,67,000 ఉద్యోగాలు.
అవి నిరుద్యోగుల్ని రోడ్డు మీద తిప్పబాకు, డ్రగ్స్కి గంజాయికి బానిసలుగా చేయబాకు, వీటిలో మార్పు తీసుకురా. నీ 1000 కోట్లతో విద్యను అభ్యసించగానే మేము నిరుద్యోగులమై రోడ్ల మీద పట్టాలు పట్టుకొని తిరగాల్సిన అవసరం మాకు లేదు. మాకు ఉచిత విద్య వైద్య విధానం ఈ రాష్ట్రంలో కావాలా, అది నువ్వు తీసుకురావాలని మీ పార్టీ పైన మేము డిమాండ్ చేస్తున్నాం. మా యొక్క ఉద్యమ బాట మరోసారి ఈ రాష్ట్రంలో రాకుండా మేము అడిగిన డిమాండ్లను నెరవేర్చమని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాం.